హలో అందరికీ. ఈరోజు నేను కాజు కట్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే మనం టేస్టీగా పక్కా కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. మనం ఫెస్టివల్స్ కానివ్వండి, ఇంకేదైనా అకేషన్ ఉన్నప్పుడు, పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ టైం అలా చేసి ఇవ్వాలన్నా కూడా ఏ విధంగా కొంత మోతాదులో చేసుకున్నట్టయితే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఫస్ట్ హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ బౌల్ కొలతతో తీసుకుంటున్నాను. దీంట్లో కాజు, ఈ కప్పు కాజు తీసుకొని దీంట్లో మనం ఈ వాటర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనం 2 అవర్స్ దీన్ని సోక్ చేయాలి. నానబెట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలో 2 అవర్స్ తర్వాత చూద్దాం. ఇందాక మనం వేడి చేసుకున్నటువంటి నీళ్ళు ఉన్నాయి కదా, ఇందులో వేసి 2 అవర్స్ సోక్ చేయాలి. మనం ఇందాక ఈ కప్పుతోని ఒక కప్పు కాజు తీసుకున్నాం కదా, నేను దీనికి 3/4 వరకు షుగర్ తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నేను షుగర్ని ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. మామూలుగా నేను 3/4 తీసుకున్నాను. స్వీట్ ఎక్కువగా ఇష్టపడి తినే వాళ్ళైతే ఒక కప్పుకి ఒక కప్పు తీసుకోవచ్చు, అది చాలా స్వీట్ అయిపోతుంది. కొంచెం తక్కువ ఉండడం కోసం ఈ విధంగా నేను తీసుకున్నాను. మనం 2 అవర్స్ బ్యాక్ నానబెట్టి పెట్టుకున్నటువంటి కాజు ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు రాకుండా తీసుకోవాలి. అక్కడికి ఇందాక మనం 2 అవర్స్ నానబెట్టి తీసినటువంటి కాజు ఏదైతే ఉందో దాన్ని మిక్సీ బౌల్లో వేసి ఈ విధంగా ఫైన్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేశాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం కాజు కట్లీగా తయారు చేస్తామో ఇప్పుడు చూద్దాము. పాన్ వేడెక్కాక ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్నటువంటి కాజు ఏదైతే ఉందో అది వేసేయాలి. కాజు పేస్ట్ అనేది ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను షుగర్ పౌడర్ వేసేస్తున్నాను. ఇది దగ్గరికి వచ్చే వరకు మనం ఈ విధంగానే కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉన్నప్పుడు అది దగ్గరికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం అది బాయిల్ చేస్తే ఈ విధమైనటువంటి టెక్స్చర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనము స్ప్రెడ్ చేసుకొని షేప్గా కట్ చేసేసుకుంటే కాజు కట్లీ రెడీ అయిపోతుంది. ఫైనల్లీ కాజు కట్లీ రెడీ అయిపోయింది.
నైఫ్తో కట్ చేసిన తర్వాత కొన్ని ఏమో ఈ షేప్లో చేసాము, కొన్ని రౌండ్గా చేసుకున్నాం. పిల్లలకి ఈ విధంగా ఉంటే కూడా పాలకోవా చూడడానికి చాలా బాగుంటుందని ఇలా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.